గీ నడుమ మందుల కూడు చేయంగా 40-50 ఏళ్లకే లేని నొప్పులు రోగాలు దాపరమవుతున్నాయి. కానీ ఒకప్పుడు ఎట్లుండే రాగి సంగటి జొన్న గట్క రొట్టెలు తినుకుంటా ఒక్కొక్కరు ఏం తక్కువ 90-100 ఏళ్ళ దాకా బతికేటోళ్ళు. ఆగో అట్లనే ఓ తాత సెంచరీ కొట్టి ఇంకో సెంచరీ చేస్తా అన్నట్టు తయారవుతున్నాడట. ఇంకో సెంచరీ అంటే కొంపదీసి 200 ఏళ్ళ ఏంది అని అనుకుంటుర్రా? నేను చెప్పుడెందుకు, ఇగో చూడుర్రి మీరే. ఏమయ్యా పిచ్చి మంచిగుందా? ఏం పేరు వచ్చిండా? దగ్గర ఎవరు ఉండొద్దు, అందరినీ తాడవతలనే ఉండమని చెప్పుర్రి అన్నట్లు 1 షెండు దేకుర్రి, ఓ 2-3 షెండ్లు తయారుంచుర్రి. ఎందుకంటే కొట్టే షాట్లకు బాల్ ఎక్కడ పడుతుందో నాకే తెలియదు అన్నట్లు కాలు రెక్కలు సాఫ్ చేసుకొని కాళ్లకు ప్యాడ్లు కట్టుకొని చేతుల బ్యాట్ పట్టుకొని వస్తున్న గీ తాత పేరు హజీ కరందీన్. 102 ఏళ్లున్నాయట తాతకు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్న రియాసి అనే జాగలో ఉంటాడట. ఎన్కటి సంధి ఎసొంటి మందులు మాకులు కలవ తిండి తినుడుతోని ఇప్పటికీ సోరపోరన్ లెక్కనే ఉన్నాడు. 100 ఏళ్లకు కళ్ళవుపడుడే మా ఎక్కువ. ఆసొంటిది సల్వ కళ్ళద్దాలు పెట్టుకొని షెండాట ఆడుతున్నాడంటే తాత సూపు ఎంత అవల్దారుందో చూడుర్రి. ఓ పిల్లగా బాల్ గట్టు కాదు గిటేయ్, స్పిన్ కాదు రువ్వడిగా ఉరికొచ్చి కాలు ముంగటేయి అన్నట్లే సవాల్ చేస్తుండు. అగో ఒక్క బ్యాటింగ్ కే అనుకున్నాం గాని బాలింగిన చేస్తుండు. తాత రువ్వడి ఆయన ఆట చూసి సోరపొల్లగాన్లే పరిశాన్ అవుతున్నారు. దినం ఏదో ఆట ఆడాలే, ఆటలతోనే పేయి గట్టి ఉంటది అన్నట్లు పొల్లగాండ్లకు చెప్తుండట తాత. అంతేకాదు గీ నడుమనే ఆయన ఎన్నికలలో ఓటు కూడా వేసిండట. మొత్తానికి వయసు 100 ఏళ్లు దాటినా ఆ ముచ్చట మర్చిపోయి సెంచరీలు చేస్తా అన్నట్టే పోరగాండ్లతోని పోటీ పడి ఆడుతున్నాడంటే తాత ఆయుష్ గట్టిదే అని అనుకుంటుర్రు అందరూ. అంత వెనకటి తిండి బలం అని అనుకుంటుర్రట ఈగింతమంది.